ఈరోజు మనం అంతా కూడా శ్రీ మాతాజీ చెప్పినటువంటి విశ్వ నిర్మల ధర్మ చాలా స్పీచ్లో శ్రీ మాతాజీ మనది విశ్వ నిర్మల ధర్మంగా చెప్పటం జరిగింది. అయితే విశ్వ నిర్మల ధర్మం అంటే ఏంటి, అందులో మనం ఎలా ఉండాలి అనేది కొంచెం ఈరోజు నేర్చుకొని దానిపైన ధ్యానం చేద్దాం. మన చిత్తాన్ని హృదయంలో ఉంచుకుందాం. పూర్తి చిత్తాన్ని హృదయంలో ఉంచుకుందాం. హృదయంలో చైతన్యాన్ని గమనించుకుందాం. ఇంకా వేరే ఏ విషయం పైన కూడా మన చిత్తాన్ని పెట్టుకోకుండా పూర్తిగా చాలా లోతుగా శ్రీ మాతాజీ మన అందరి హృదయాలలో ఉన్నారు. భగవంతుని యొక్క ప్రేమ యావత్ ప్రపంచానికి మన హృదయాలలో నుంచే వెదజల్లబడుతుంది. దానికి మనందరం కూడా తయారవ్వాలి, సిద్ధంగా ఉండాలి. కాబట్టి మన చిత్తం చాలా శక్తివంతమైనది. చిత్తాన్ని వృధా కాకుండా అనవసర విషయాలపైన మనం చిత్తాన్ని పెట్టుకోకుండా మన హృదయంలో చిత్తం ఉంచుతూ సహస్రారం పైనుండి కూడా మన చిత్తాన్ని ఉంచుకొని మన హృదయాన్ని మనం చూసుకోవచ్చు. విశ్వనిర్మల ధర్మం, ఇందులో మొదటిది ధైర్యం. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యంగానే ఉండాలి. ఎందుకంటే మన యొక్క తల్లి ఆదిశక్తి. ప్రతి క్షణము, ప్రతి టైము, ప్రతి నిమిషము, ప్రతి వేళ నేను ఆదిశక్తి బిడ్డను అనే స్థితిలో మనందరం స్థిరపడాలి. మాతాజీని ప్రే చేద్దాం. అమ్మా, హే ఆది పరాశక్తి, మేమంతా మీ పిల్లలం తల్లి. మాలో అణువు కూడా మీ యొక్క ప్రేమతో నింపి మేమందరం ఆదిశక్తి పిల్లలం అనే ధైర్యంతో మమ్మలను స్థిరపరచండి తల్లి. మనం అంతా అడిగేదే తడవు. అమ్మ ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి. మనం తల్లి పిల్లలుగా ఉంటే ప్రతి క్షణము మన గురించే తల్లి ఆలోచిస్తుంటారు. తలుచుకుంటే చాలు, తక్షణమే శంఖ చక్ర గదాధారుడి అయి మన చెంతకు చేరటానికి రెడీగా ఉంటారు. మనం కేవలం తల్లితో ఒక్కటిగా ఉండడమే తడవు.
మనకి ధైర్యం అనేది మొదటిదైతే ఎంత ధైర్యవంతులమో అదేవిధంగా రెండోది క్షమ. క్షమాతత్వాన్ని మనం అణువణువున స్థిరపరచుకోవాలి. ఈ విశ్వములో అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం ఏది ఉందంటే అది క్షమ అని శ్రీమాతాజీ చెప్పారు. ఆ క్షమించే గుణం మనకు ఆత్మ సాక్షాత్కారం లేక పూర్వం అంటే మనం ఆత్మ సాక్షాత్కారం తీసుకోకముందు దాని గురించి మనకి ఎటువంటి అవగాహన లేదు. శ్రీమాతాజీ దయ వలన, తల్లి కృప వలన మనకు క్షమ గురించి పూర్తిగా అవగాహన వచ్చినందున క్షమిస్తే దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి నిత్యము మనలో ఆ క్షమాతత్వం దృఢంగా స్థిరపడాలి. శ్రీమాతాజీ దయచేసి మా అందరిలో కూడా క్షమాశక్తిని స్థిరపరచండి తల్లి. మాకు జీవితం పట్ల మంచి అవగాహన కలిగే స్థితిని కూడా మీరే ప్రసాదించారు తల్లి. ఈ అవగాహనలో క్షమాగుణం కూడా ఉంది. క్షమించే శక్తిని మాలో స్థిరపరచండి అమ్మా. మూడవది సంయమనం, సమయస్ఫూర్తి. సంయమనం అంటే సమయస్ఫూర్తి. మనం సహజయోగులుగా సమయస్ఫూర్తితో ఉండాలి. తల్లి ప్రేమను పంచటానికి అనేక మందితో మనం కలవటం జరుగుతుంది. అది రకరకాల వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, అంటే కార్పొరేట్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్. అలా ఎవరికి ఏ విధంగా చెప్పి వారికి ఆత్మ సాక్షాత్కారం ఇవ్వాలో అనే సమయస్ఫూర్తిని మనలో స్థిరపరచుకొని ముందుకు వెళ్ళే శక్తిని మనం తల్లిని అడుగుతాం. అలాగే మనం ఈ ఘోర కలియుగంలో జీవిస్తున్నాం. మనందరం చాలా అదృష్టవంతులం. తల్లి దయ వలన సహజయోగంలో ఉన్నాం. కానీ బయట ప్రపంచంతో పోల్చి చూస్తే మనకి తెలుస్తుంది మనం ఎంత అదృష్టవంతులము. మన ఉద్యోగాలలోనూ వృత్తి వ్యాపారాలలోనూ
మనం పాటించాల్సిన అతి ముఖ్యమైనది సంయమనం, సమయస్ఫూర్తి. ఇది మనకి ఒక ఆభరణంలా తొడుక్కొని మనందరం ముందుకు వెళ్ళే స్థితిని మనకి ప్రసాదించమని తల్లిని వేడుకుందాం. మాతాజీ, దయచేసి మీ యొక్క సమయస్ఫూర్తిని మా అందరి ద్వారా సమాజానికి చూపించండి తల్లి. ఇది కేవలం మీకే సాధ్యం. నాలుగవది ఆస్థేయము. ఆస్థేయము అంటే ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి మోసము చేయకూడదు, ఇతరుల సొమ్ము ఆశించకూడదు, దొంగతనం చేయకూడదు. ఇలాంటివన్నీ కూడా ఆస్థేయం అనే దానికి అర్థాలు. మనందరము ఆత్మస్వరూపులం కాబట్టి ఆత్మ ధర్మానికి చిహ్నము. అందుకు మనలో ఆత్మ సాక్షాత్కారం తీసుకున్నప్పుడే మనలో ఆస్థేయం చిగురించి రాను రాను బలపడుతుంది. ఇంకా మన దైనందిన జీవితంలో మన ఇరుగు పొరుగు ఉద్యోగులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు, వాళ్ళ ప్రభావం అనేది మనపై ఎంతో కొంత పడుతుంది. కాబట్టి అలాంటి ప్రభావాలకు మనం తల వంచకుండా, లోబడకుండా, నేను సాక్షాత్తు శ్రీ ఆదిశక్తి బిడ్డను అని గుర్తుకు తెచ్చుకొని నెమ్మదిగా వారి నుండి తప్పించుకొని దూరం వెళ్ళిపోయి మన స్థితిని మనం కాపాడుకొని మనకి ఇచ్చినటువంటి ఈ ఆస్థేయం అనే సద్గుణాన్ని, ఆభరణాన్ని మనం ఎటువంటి మలినము అవ్వకుండా మనల్ని కాపాడుకుందాం. ఆ విధంగా మనల్ని ప్రొటెక్ట్ చేయమని తల్లిని కోరుకుందాం. మాతాజీ, విశ్వ నిర్మల ధర్మంలో ఒక అంశము, నాలుగవదైనటువంటి ఆస్థేయమును మా అందరిలో కూడా స్థిరపరచమ్మా. మా అందరి జీవితాలను మీకు సంపూర్ణంగా సమర్పించుకున్నాం తల్లి. ఐదవది శౌచము. శౌచము అంటే నిర్మలత్వం, శుభ్రత, పరిశుభ్రత. మనం మన స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని నిర్మలంగా, శుభ్రతతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిరంతరము మనం చెక్ చేసుకోవాలి.
మన యొక్క స్థూల శరీరంలో ఉన్న మలినం మనకి కనబడుతుంది. కానీ సూక్ష్మ శరీరంలోని మలినాన్ని మనం గుర్తించాలి. గుర్తుంచుకొని వెంటనే దాన్ని తొలగించుకోవాలి. నిర్మలత్వాన్ని మనలో అభివృద్ధి పరచుకోవాలి. శ్రీమాతజీ, దయచేసి మీ యొక్క శక్తి అయినటువంటి నిర్మలత్వాన్ని మా అందరిలోనూ నింపండి తల్లి. మా అందరి చక్రాలలోనూ నాడులలోనూ నిర్మలమైనటువంటి మీ ప్రేమను నింపి మమ్మలను నిర్మలత్వంతో ఉంచండమ్మా. ఇక్కడ ఏంటంటే మన ఇల్లు, గదులు, మన చుట్టుపక్కల పరిసరాలు ఇవన్నీ కూడా నిర్మలంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇంకా 6వది ఇంద్రియ నిగ్రహం. మనందరికీ తెలుసు, మనందరం కూడా చాలా వరకు ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాము. మన కళ్ళు నిర్మలంగా ఉండాలి. మన చెవులు వినకూడని విషయాలు వినకుండా, ఒకవేళ ఏమైనా ఉంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. అలాగే మనం ఆడే మాట, వాక్కు కూడా చాలా మృదువుగా, మృదు మధురంగా ఉండాలి. మన ఇంద్రియాలలో అన్నీ కూడా మన ఆధీనంలోనే ఉండాలి. సమాజంలో ఉన్న పరిస్థితులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రతిస్పందించకుండా మన యొక్క చైతన్యాన్ని మనం గమనించుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానితోనే మన ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్లో ఉంచుకొని వెళ్ళే స్థితిని తల్లిని అడుగుదాం. మాతాజీ, మేమంతా మీ బిడ్డలం తల్లి. మమ్ములను పూర్తిగా మీ ఆధీనంలో ఉంచండి తల్లి. మా ఇంద్రియాలను కూడా పూర్తిగా మీకు సమర్పించుకున్నాం. వాటిని మీ ఆధీనంలో ఉంచి మమ్మలను ముందుకు నడిపించండి తల్లి. మాలో ఇంద్రియ నిగ్రహాన్ని స్థిరపరచండి. తర్వాత 7వది విద్య. విద్య అంటే చదువు అనే కాదు, భగవంతుడి గురించి తెలుసుకునే నిర్మలమైన విద్య. సహజయోగంపై పూర్తి అవగాహన సాధించే విద్య. సహజ యోగులకు కావలసినటువంటి ఈ నిర్మల విద్య విశ్వ నిర్మల ధర్మంలో ఒకటి. మాతాజీని మనం అడుగుదాం, ప్రే చేద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా అందరిలో అణువణువును కూడా భగవంతుని గురించి, సహజయోగం గురించి పూర్తి అవగాహన కలిగే శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. మేము ఇతరులకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వటంలోనూ, వారి యొక్క స్థితిగతులను పరిశీలించటంలోనూ సంపూర్ణ అవగాహన పొందే స్థితిని మాకు ప్రసాదించండి తల్లి.
ఎనిమిదవది సత్యం. సత్యం అంటే మనమంతా ఆత్మస్వరూపులమని తెలుసుకోవటమే సత్యం. మన యొక్క అంతిమ లక్ష్యం ఆత్మగా స్థిరపడటం. నేను ఆత్మను, శుద్ధమైనటువంటి ఆత్మను. ఆత్మకు ఎటువంటి గుర్తింపు ఉండదు. అసలు ఏ గుర్తింపు లేనటువంటి చిత్తాన్ని మనం సాధించగలగాలి. మన చిత్తంకి ఇంకా ఎటువంటి గుర్తింపు ఉండకూడదు. ఆ స్థితిని మనం సాధించగలిగేటప్పుడు అదే సత్యము అని మనం తెలుసుకోగలుగుతాం. శ్రీమాతజీ, మేమందరం కూడా మీ దయ వలన ఆత్మస్వరూపులం కదా అమ్మా. మేము ఆత్మగా స్థిరపడే శక్తిని మేము ఆత్మస్వరూపులము అనే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవటానికి కావలసిన అన్ని సౌకర్యాలను మాకు ప్రసాదించండి అమ్మా. తొమ్మిదవది క్రోధరాహిత్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సహజ యోగంలో ఉన్న వారికి కోపం రాకూడదు. మన వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంట్లో అయినా బయట అయినా అక్కడ పరిస్థితిని బట్టి కోపాన్ని నటిస్తే నటించవచ్చు, కానీ లోపల నుంచి కోపం అనేది ఉండకూడదు. ఆ స్థితిని మనం చేరుకోవాలి. శ్రీ మాతాజీని ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, మీరు కల్పవృక్షం. మేమంతా మీ బిడ్డలం. మాకు కావలసిన అన్ని వనరులను మీరు సమకూరుస్తున్నందుకు మీకు ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాం తల్లి. మాలో క్రోధరాహిత్యాన్ని స్థిరపరచండి అమ్మా. మీ ప్రేమ తప్ప మాకు క్రోధం అస్సలు మాకు అవసరం లేదు తల్లి. క్రోధము లేని స్థితిని మాలో స్థిరపరచండి అమ్మా. పదవది నిస్సంశయం. ఇంకా ఎటువంటి డౌట్ ఉండకూడదు మనకి. నిర్వికల్ప స్థితి. నేను ఆదిశక్తి బిడ్డను అనే నిస్సంశయత్వం మనలో స్థిరపడాలి. అలాగే శ్రీమాతాజీ సాక్షాత్తు ఆదిశక్తి. ఆదిశక్తిని ఎటువంటి పరిస్థితిలో కూడా నిద్రలో, మెలకువలో, ప్రయాణాలలో ఎక్కడ ఉన్నా కూడా నా తల్లి ఆదిశక్తి, శ్రీమాతాజీ ఆదిశక్తి. ఈ సర్వ భూమండలాలను సృష్టించేది తల్లే. ఈ విశ్వాలన్నీ సృష్టించేది శ్రీమాతాజీయే. మేమంతా ఆమెలో అంతర్భాగాలం. నేను ఆదిశక్తిలో ఒక అంతర్భాగాన్ని.
అనే స్థితిని మాకు ప్రసాదించండి తల్లి. మేమంతా మీలో అంతర్భాగాలం. మేమందరము మీలో ఉన్నాం. మాలో కూడా మీరున్నారు తల్లి. కంప్లీట్ అటెన్షన్ అండ్ సహస్రారంలో పైన చిత్తం ఉంచి కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. बोलो श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी की जय. జై శ్రీమాతాజీ అండి అందరికీను. ముందుగా శ్రీమాతాజీకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈరోజు శ్రీమాతాజీ మాతో ఇంత చక్కటి ధ్యానం చేయించినందుకు మీ పాద పద్మాలకు కోటి కోటి ధన్యవాదములు తల్లి. ఇందులో తెలిసి కానీ తెలియక కానీ మేము ఎటువంటి తప్పు చేసినా, మా ప్రార్థనలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా దయచేసి మమ్మలను మీ బిడ్డలుగా క్షమించండి అమ్మా. మాతాజీ అందరం కూడా కలెక్టివ్గా బంధన వేసుకుందాం.